जवामि प्रीति पुरुषं कुम्भम् आगच्छ ततः प्राञ्जलक मध्यमकुम्भे पुलस्यामि विष्णुमावाक्या ओम नमो भगवते विष्णवे आगच्छ ततः याम्यनवमध्यमकुम्भे सिद्धार्थानि अग्यत्र अव्यक्त पद्मासनाय नमः ततः ओम धनकाय नमः ओम धनंजयाय नमः ओम धनकुमाराय नमः ओम धनसुजाताय ओम अस्मद्गुरुभ्यो नमः ओम अस्मत्परमगुरुभ्यो नमः ओम अस्मत्सर्वगुरुभ्यो नमः ओम साजे नमः ओम हमालाय नमः ओम देवाय नमः ओम वैष्णवे नमः ओम देवाय नमः ओम कृष्णे नमः ओम कृष्णे नमः ओम प्रत्यय नमः ओम प्रत्यय नमः ओम ईशान्ये नमः ओम अनुकंपाय नमः ओम वेदावत्यै नमः ओम व्याप्ते नमः भट्टाजलस्ते सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामी महावाक्या ओम 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 परमधर्मास्तकमग्रहगम्य गुप्यतावतार
శ్రీరాభివృద్ధిదమంత్రసిద్ధాయ కుర్మహే సమేకామాన్ కామకామాయ మధ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ధ్యాయ భద్రాగ్రవైకుంఠరామం సీతారామాన్వితం శంఖచక్రధాధరం సౌమిత్రేసేవితం భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర కేశవాయ ఆగచ్చ గచ్చ ఆగచ్చ గచ్చ యాం యం కుంభే తదల్యాది ఫలైః పూరితం కుంభం శ్రీమతే రామానుజాయ నమః ధ్యాయే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్ర ధనుర్బాణధరం సౌమిత్రి సేవితం ఓంకారనాముడు వైకుంఠరాముడు రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు గారి విద్యా సన్నిధిలో వార్షిక ఉత్సవాలు అంటే సంవత్సరోత్సవాల్లో భాగంగా ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ఏకాశీతి కలశ అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇది ఏకాన్నికంగా జరిగేటువంటి ఉత్సవం. దీనిలో భాగంగా ముందు రోజైనటువంటి నిన్నటి రోజు స్వామివారికి గోదావరి నది నుండి తీర్థాన్ని తీసుకురావడం, ఆ తర్వాత ఇక్కడ రక్షాబంధనాది కార్యక్రమాలు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకురారోపణాది కార్యక్రమాలన్నీ జరిపిన పిమ్మట అగ్ని ప్రతిష్టాపనం, ఆ తర్వాత మహాకుంభ స్థాపనం, ఈ ఏకాశీతి కలశావాహనాది కార్యక్రమం, అందులో ఆవాహన చేసేటువంటి దేవతల్ని ఆయా మంత్రాలతో ఆగమశాస్త్రం ఇక్కడ పాంచరాత్రాగమ శాస్త్రంగా ఆగమశాస్త్ర ప్రకారం ఆరాధనాది కైంకర్యాలన్నీ జరుగుతాయి. ఆ ఆగమంలో చెప్పిన విధానంలో ఆ ఏకాశీతి కలశాలలో ఏ దేవతల్ని ఏ కలశంలో ఆవాహన చేయాలో ఆ విధంగా ఆవాహన చేయడం, ఆ కలశంలో ఏ కలశాల్లో ఏ ద్రవ్యాలు ఉంచాలో ఆయా ద్రవ్యాలన్నీ ఉంచి స్వామివారికి అభిషేకం కోసం ముందు కలశాధివాస హవనం ఇవన్నీ జరిపిన పిమ్మట ఈరోజు స్వామివారికి ఆ కలశాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థానం స్థానాచార్య స్వామివారు అదేవిధంగా ఆలయ వేద పండితులంతా కూడా పంచ ఉపనిషత్తులన్నింటినీ వారు పఠిస్తూ ఉండగా స్వామివారికి ఆసాధన చేసినటువంటి ఆ ఏకాశీతి కలశాలతో అభిషేకం చేయడం జరిగింది. ఇది ఎందుకు చేస్తారు అంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలి, వర్షాలు సకాలంలో కురవాలి, రైతులందరికీ చక్కటి మంచి పంటలు పండాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఈ విధంగా భద్రాచలంలో ఈరోజు చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. వేలాది మంది భక్తులు సేవించి స్వామివారి కార్యక్రమాన్ని సేవించగలిగారు. వారందరికీ తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. ఇప్పుడు మహాపూర్ణాహుతి అనంతరం మహాకుంభ జలంతో స్వామివారికి ప్రోక్షణ చేయడం ఈ కార్యక్రమాలతో ఈ ఏకాశీతి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు పూర్తాయి. మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. జై శ్రీరామ్.